నిజాయితీ చైతన్యపరిచేటువంటి అవగాహన, జరుగుతున్న పరిణామాలపైన అవగాహన ఒక కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుంది. అది సిపిఐయా, సిపిఎమ్మా, నక్సలైట్ పార్టీలా, మన లక్ష్యం వేరు. ఇవాళ నక్సలైట్ పార్టీలు లేవు, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అని మోడీ గారు సంబరపడతా ఉన్నాడు. నేను అంటున్నాను, నక్సలైట్ పార్టీలు లేవు, కానీ భావజాలం నక్సలైట్లది ఏం భావజాలం? కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలం లేనివాడు ఒక్క మనిషి కూడా ఆడ లేడని నేను మనం చేస్తున్నా. ఈవెన్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, బీజేపీలో కింద స్థాయిగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ఏమిటని రోడ్డు ఎక్కుతున్నారు. అదే కమ్యూనిజం. నిన్న 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, అక్కడ ఒక్కొక్క విద్యార్థి ఒక కమ్యూనిస్టుగా, ఒక మార్క్సిస్టుగా, ఒక నక్సలైట్గా పోరాటం చేశారు. వాళ్ళని అణిచేయాలని చూశారు, కానీ కుదరలేదు. దేశవ్యాప్తంగా వచ్చేసింది అది. దేశవ్యాప్తంగా వస్తే చివరిలో తెలివి తెచ్చుకున్నారు నరేంద్ర మోడీ గారు. తెలివి తెచ్చుకుని ఆ మంత్రితో, ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాడు. ఎందుకని జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ పరీక్ష పేపర్లు కూడా దొంగల పాలు చేస్తూ ఉన్నారు. అంటే దొంగతనం జరుగుతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 18 సార్లు జరిగింది. బాగా కష్టపడి ట్యూషన్లు పెట్టించుకుని చదివిన వాళ్ళు దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాడికి జీవితంలో విరక్తి పుట్టి. దీంతో ప్రజల్లో, విద్యార్థుల్లో ఒక గొప్ప మార్పు, విప్లవ మార్పు వచ్చింది. ఆ విప్లవ మార్పు దేశవ్యాప్తంగా అల్లుకుంది. నరేంద్ర మోడీ గారు కానీ ఆయన రాజీనామా చేయించకపోయి ఉంటే ఇవాళ మరో బంగ్లాదేశ్ అయ్యేది, మరో శ్రీలంక అయ్యేది. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినా అనర్చడం ఎవరి తరం కూడా కాదు. ఆ విద్యార్థులకి ప్రేరణ ఎవరు? ఆ విద్యార్థుల పోరాటానికి ప్రేరణ ఎవరు? ఇవాళ బొద్దింకల పేరు పెట్టాడు ముఖ్య ఆయన ప్రధాన న్యాయమూర్తి గారు. మనం కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, వాళ్ళు బొద్దింకలే. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము బొద్దింకలమే. కానీ మేము బొద్దింకల దండయాత్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కూడా గజగజగా వణికిపోతూ ఆ బొద్దింకల కాళ్ళ దగ్గరికి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. అట్లనే ఇదేముంది, చీమ కదా అంటారు కదా, చీమ కదా అంటారు కదా. చలి చీమలన్నీ కలిస్తే కాలకోట విషం కలిగిన నాగుపాముని ఎలా వధిస్తాయో, చలి చీమల లాంటి ఈ కమ్యూనిస్టు అభిమానులందరూ కలిస్తే మేము అధికారంలోకి వస్తాము రావనే పక్కన పెడదాం, కానీ మార్పుని తీసుకురాగలుగుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎవరు మీరెంత అని ఎవరు ఆ భాష వాడొద్దు దయచేసి. ప్రశ్నించే ప్రతి వాడు కూడా వాడు కమ్యూనిస్టే. మాకు ఈ ఇబ్బంది ఉందని అడిగే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే. వాళ్ళకి ఆ భావజాలం ఇచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. పోరాటానికి సంకేతం ఇచ్చి పోరాటానికి దారి చూపేది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. అందువలన చాలామంది అంటారు, మీరు ఎక్కడ మా వాళ్ళని మీరు గెలిచారని కొంతమంది అంటారు. మా వాళ్ళనే గెలిచారు, మంచి సంతోషం. వారి వాళ్ళని గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళని గెలిచారు, టీడీపీ వాళ్ళని గెలిచారు. సిపిఎం ఐలే గారు ఆయన పాపం దీనిలో ఉండి కూడా అది క్యాండిలా వేసుకుని తిరిగి గెలిపించాడు. అందరికీ నేను కృతజ్ఞతుడే. ఇక్కడ నా పాయింట్లు వాళ్ళ మీద వ్యతిరేకంగా నేనేం చెప్పట్లేదు. కానీ దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగా మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. అల్టిమేట్గా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవాలి. ఇది నా లక్ష్యం. మేము గెలిపించాం. అందులో హేతువాదం మర్చిపోతున్నారు, రీజనింగ్ మర్చిపోతున్నారు. గెలిపించలేదని ఎవరు అన్నాం, నేనైతే అసలే అన్నాను. నాకు ఎప్పుడు కృతజ్ఞత ఎక్కువ. కానీ మా ఊరికినా మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా అంటున్నా. నేనేమంటున్నాను, ఓకే మీరు నన్ను గెలిపించింది ఒక సీటు, మరి మిగిలిన అన్ని స్థానాల్లో ఎవరు గెలిపించారు మిమ్మల్ని? అన్ని స్థానాల్లో ఎవరు గెలిపించారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు లేకపోయినా మేము గెలుస్తామంటే మరి పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మాతో? దయచేసి నేనేం చిన్నపుచ్చట్లేదు. ఇక్కడ ప్రజలు కాదు, కొంతమంది అలా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పే సమాధానం అది. ఇద్దరం కలవాలి, కలిసి ఇచ్చిపుచ్చుకోవాలి.
ఎక్కువ నేను తక్కువ అని ఎవ్వరు ఆ ఫీలింగ్ వద్దు. నువ్వు ఎక్కువ అంటే నువ్వు పుట్టు గురించి కాంగ్రెస్ కాదు. చాలామంది నేను ఎక్కువ అంటే నేను ఒక్క కమ్యూనిస్ట్నే, నేను ఒక్కడనే గొప్పవాడిని కాదు. ఎవరు నేను ఎక్కువ అని ఆ పదం ఎవరికి వచ్చినా అది తప్పు. మరి ఇప్పుడు ఐలయ్య గారు ఉన్నాడు. ఐలయ్య గారు కూడా పార్టీ మారితే పెద్ద నాయకుడు, ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడా కాదా? సరే సాంబశివరావుని పక్కన పెట్టు. మా పార్టీ మారితే ఇంకా పెద్ద నాయకుడు అవడా? రజపల్లి గారు పార్టీ మారితే మంత్రి ఆనాడే రామారావు గారు ఇస్తామన్నారు, కానీ ఒప్పుకోలేదు కదా. నాకు ఇస్తా ఉన్నారు, నాకు తర్వాత మొన్న కూడా ఇస్తా ఉన్నారు. మర్చిపోయి బట్టి గారే చెప్పాడు పొత్తులో, మాకు వద్దని చెప్పాం. అలాగే జ్యోతిబాస్ గారిని దేశ ప్రధాని చేయాలని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ ఆ పార్టీ మనకు వద్దనుకుంది సిపిఎం. అంటే మరి ఏంటి? ఎవరికంటే తక్కువ, ఎవరికంటే ఎక్కువ? అహంభావం ఎవరికి వద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కలిస్తేనే, చలిసీమలన్నీ కలిస్తే అది ఒక విప్లవ సైన్యం అయింది. అన్ని గడ్డి పరకలన్నీ కలిస్తే అది ఒక పెద్ద ఏమంటారు, పెద్ద తాడు. పల్లెటూరు భాష చెప్పే ధర్మారావు, పెద్ద మోపు కాదు, మోకు అవుతుంది. అందువల్ల ఎవ్వరి పాత్ర కూడా తక్కువ లేదు. ఈ దేశంలో ఇవాళ దేశ సంపదలో నువ్వు సంపాదించిన రూపాయి ఉంది, నేను సంపాదించిన రూపాయి ఉంది. అక్కడ ఉన్న అడవిలో ఉన్న కట్టెలు కొట్టుకునే కట్టెలు కొట్టే అడవి అన్నల శ్రమ ఉంది, రిక్షా దొక్కేవాడి శ్రమ ఉంది. అందరి శ్రమ ఉంటేనే ఈ దేశంలో సంపద పెరుగుతుంది. కానీ సంపద ఎవరికి పోతుంది? ఈ సంపద ఎడిపోతుంది? సంపద కొద్ది మందికి వెళ్ళిపోతా ఉంది. శ్రమ మనందరిది, కష్టం మనందరిది. ఈ కష్టానికి తగ్గటువంటి ఫండు అంటే కష్టానికి తగ్గటువంటి సంపద సృష్టించింది మనందరము. ఇది కొద్ది మంది చేతుల్లో పోతుంది. అది మారాలి అని కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తూ ఉంది. అదానీ అంబానీలు ఏం కష్టం చేశారు? 100 మంది చేతుల్లో ఇవాళ 100 రూపాయల్లో 40 రూపాయలు 100 మంది చేతుల్లో ఉంది. ఇది ప్రశ్నిస్తున్నాం మనం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఏమైనాయి? ఇది ప్రశ్నిస్తున్నాం మనం. రైతుల బతుకులు ఏం చేశారు? ఇది ప్రశ్నిస్తున్నాం మనం. అది రైతులకు సంబంధించి వాళ్ళ చేతుల్లో ఉంది. వీళ్ళ పాత్ర వీళ్ళది ఉంది. కాంగ్రెస్ ఇక్కడ కానీ ప్రధానంగా ధరలు పెంచాల్సింది, ధరలు నిర్ణయించేది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. ఏం పట్టించుకోవట్లేదు. ఒకసారి జాతికి క్షమార్పణ చెప్పాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మాత్రం ఈ పిల్లల్ని నేను క్షమించాను అంటున్నారు. పిల్లలు అంటున్నారు, నువ్వు మమ్మల్ని క్షమించేది ఏందా? మేము నిన్ను క్షమించి వదిలేసావు, అందుకని నువ్వు కొనసాగుతున్నావు అని చెప్తున్నారు పిల్లలు. ఇది జరుగుతున్న పరిస్థితులు. ఇంకా చెప్తా ఉంటే చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఏ మార్పు కోసం అయినా సరే కమ్యూనిస్టులే పోరాటం చేయాలి. కమ్యూనిస్టులు కాంగ్రెస్ చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు. మనం ఎర్రజెండా అనేది పోరాటానికి చిహ్నం. ఆ పార్టీలో ఉన్న పోరాడే శక్తి ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక దారి చూపెడతాం మనం. కాంగ్రెస్లో అడిగేవాడు ఉంటాడు, అడిగేవాడికి కూడా మనం దారి చూపెట్టాలి. టీడీపీలో అడిగేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా దారి చూపెట్టాలి. ఈ ఎండల్లో ఇదంతా కూడా ఇది ఒకరోజు నేను ఇప్పుడు వచ్చా, కానీ వీళ్ళు వారం తిరుగుతున్నారు. మళ్ళీ నేను ఇంకో ప్రోగ్రాం పెడతా, 4 రోజులు తిరుగుతా, 4 రోజులు అయినా లెక్క చేయను.